నమస్కారం. నేను మీ వేదాంతం వెంకట హర్నాథ్. ఈరోజు తమిళనాడులోని భవానీ సంగమేశ్వర ఆలయం గురించి మీకు తెలియజేయబోతున్నాను. చూద్దాం రండి. రమేష్ భవానీ సంగమేశ్వరాలయం ఇది చాలా ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయం. ఈ ఆలయం భవానీ పట్టణంలో ఉంది. ఈ భవానీ పట్టణం ఈ రోడ్డుకి జంక్షన్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ఆటోలు సులభంగా దొరుకుతాయి. అలాగే చిదంబరం నుండి 46 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినదిగా శాసనాలు చెబుతున్నాయి. ప్రధాన దేవుడు శ్రీ సంగమేశ్వర స్వామి కాగా అమ్మవారు వేదనాయికిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని చోళులు, పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్య పాలకులు అభివృద్ధి చేశారు. ఈ ఆలయాన్ని చూసినట్లయితే ఆ శిల్పకళ అంతా కూడా చోళ కాలాన్ని సూచిస్తున్నట్లుగా శాసనాలు చెబుతున్నాయి. చక్కని వాతావరణం, సాయం సమయం అవుతుంది. పక్షుల కిలకిల రావాలతో అక్కడ దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుంది మనస్సులను. ఆలయం నదీ సంగమం వద్ద ఉండటం వలన అద్భుతమైనటువంటి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య, మహాశివరాత్రి రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. భవానీ మాత పాదాల వద్దే శాంతి, సుఖం దొరుకుతాయని నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయంలో దర్శనమిస్తున్నారు. అమ్మను నమ్మిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టదని అక్కడి వారు చెబుతుంటారు. ఆ తల్లిని దర్శించటానికి 2 కళ్ళు చాలవు. భవానీ అమ్మాని తలిచినంతనే మనలో ధైర్యం, శక్తి, నిశ్చలత అనేవి లభిస్తుంటాయి. భవానీ మాత అనుగ్రహం ఉన్నవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు అని అక్కడి వారి చెబుతూ ఉంటారు. అక్కడ ఉపాలయాలతో చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆ సంగమేశ్వరుని దర్శించే ముందు వినాయకుడు దర్శనమిస్తుంటాడు. అక్కడ ఇక ముందుకు నడిచినట్లయితే శివయ్య దర్శనం మనం చేసుకోవచ్చు. భక్తులంతా కూడా అయ్యా శివయ్య, పాపపు కట్టెల మోపులను కాల్చివేయాలని ఎవ్వరికీ లేని త్రినేత్రాన్ని నుదుటన ఉంచుకొని అహర్నిశలు
మా కోసం శ్రమిస్తున్నావా తండ్రి అని భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి వస్తూ ఉంటారు ఈ సంగమేశ్వర ఆలయానికి. దేవాలయంలోకి ప్రవేశించాం. అక్కడ చిత్రీకరణ నిషేధం. అయినప్పటికీ అవకాశం ఉన్నంత వరకు ఆ యొక్క ఆలయ దర్శన భాగ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళటం జరిగింది. చక్కని నల్లరాతి శిల్పాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ శివయ్యని అక్కడ దర్శనం చేసుకోలేం. అద్భుతం, పరమ అద్భుతం. చాలా చక్కని దర్శనం స్వామివారిని మాకు చేకూరింది. తిరుగు సమయంలో మరలా ఆ తల్లిని చూసే భాగ్యం కలిగింది. అక్కడ కొద్దిగా ఒత్తిడి తగ్గింది. చూడండి, ఆ వేదనాయికి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోని మండపం మీద చెక్కినటువంటి శిల్పాలు చోళరాజ్య కళలను చూపిస్తున్నదిగో. అమ్మవారిని దూరంగా తీయటం జరిగింది. తల్లి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగింది. అమ్మవారి దర్శనాలు ఉదయం 5:30 గంటల నుండి 12:30 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటాయి. ఇక్కడ అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం చూసుకొని బయటికి వెళ్తే అమ్మవారి జాతర చూద్దాం.